వావ్! సూపర్బ్‌గా ఉంది ఈ టెంపుల్ అయితే గన. ఇది ఎంతో పురాతనమైన టెంపుల్. చాలా ఫెంటాస్టిక్ అయిన టెంపుల్. ఇది వచ్చిందను తమిళనాడులోని వేలూరులో ఉండే టెంపుల్. వేలూరులోని జలకంఠేశ్వర స్వామి టెంపుల్. ఇది వచ్చిందను కోటలో ఉంటుంది. చాలా బాగుంది అసలు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఫుల్ గ్రీనరీ. ఇక్కడ చూడండి బంగారు రథం ఎంత బాగుందో అసలుకి. ఈడంతా వెహికల్స్ పార్కింగ్. ఈడ వచ్చిందని గుడి లోపల, గర్భగుడి లోపల పక్కన కోనేరు కూడా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పురాతన కట్టడాలు అసలు. డోర్స్ అయితే కనుక ఎంత బాగుండాయో ఏమో, ఇంకా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇంకా శిలలపై శిల్పాలు చెక్కినారు అంటారు చూడండి, అలా ఎంత పురాతనమైన కట్టడాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఒకదాన్ని చూసినట్లు ఇంకొకదాన్ని చూడలేము. ఇక్కడంతా దేవుళ్ళ విగ్రహాలు అయితే కనుక చాలా సూపర్బ్గా ఉన్నాయి. నేను అన్నీ కవర్ చేయలేకపోయినాను, కొన్ని మాత్రం కవర్ చేసినాను. ఫుల్గా ఉంది, చాలా డిస్టెన్స్ వరకు అయితే ఉంది. ఇంకా ఏం ఈడైతే అవుట్ సైడ్ గుర్రం డెకరేషన్ చేసినారు, దానికి కూడా ఒక చిన్న క్లిక్ తీసుకుంటుని. ఇది వచ్చిందను చూడండి, డోర్స్ చూడండి ఎంత చెక్కతో తయారు చేసిన డోర్స్ అనుకుంటాను. చాలా ఎత్తుగా ఉన్నాయి అసలు. అసలు ఈడంతా బయట అవుట్ సైడ్ మళ్ళీ ఇంకా లైట్లు వేడికి ఎంత బాగుండిందో. మేము వెళ్ళినప్పుడు సమ్మరు చాలా రష్గా అయితే ఉండింది. ఇది వచ్చి కోనేరు ఎంతో బ్యూటిఫుల్గా ఉంది, చాలా ఆహ్లాదకరం అనిపించింది మాకైతే. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా టూరిజం వెళ్ళేటప్పుడు ఫ్యామిలీతో కలిసి తమిళనాడులోని ఈ జలకంఠేశ్వర స్వామి టెంపుల్ను చూసుకొని రండి. చాలా బాగుంది. అప్పుడప్పుడు మనము ఇంట్లోనే ఉంటాం కదా, అప్పుడప్పుడు అలా 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి, ఎప్పుడు వీలైతే అప్పుడు విజిట్ చేస్తూ ఉంటే కన్నా పుణ్యక్షేత్రాలు మనకు ఒక పాజిటివిటీ ఉంటుంది. ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్లు కూడా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.